औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सनुल्क़ी फ़ी क़ुलूबिल्लज़ीना कफ़रुर्रुअब बिमा अशरकू बिल्लाहि मा लम युनज़्ज़िल बिही सुल्तान व मअवाहुमुन्नार व बि'स मसवज़्ज़ालिमीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడ పరకృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి మార్గదర్శక గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 151వ వాక్యం యొక్క అరబీ మూలంను వినడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. ఎవరిని గురించి అయితే అల్లాహ్ ఏ ప్రమాణాన్ని అవతరింపజేయలేదో వారిని అల్లాహ్తో పాటు దైవత్వమును భాగస్వాములుగా నిలబెట్టారు. అటువంటి వారి తుది నివాసము నరకము. ఈ దుర్మార్గులకు లభించే ఈ నివాసము ఎంతో చెడ్డదైనది. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న తెలుసుకోవడం జరిగింది. సృష్టి ప్రభువు అల్లాహ్ సర్వేశ్వరుడు మరి క్షమించినటువంటి పాపం, ఘోరమైనటువంటి పాపం ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఒకసారి మనము దైవ కారుణ్యాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే మరి ఎంతమంది ఆ సృష్టి ప్రభువును కాదన్నా ఆయన ఏమాత్రం కూడా ఆగ్రహాన్ని చూపించకుండా ఎంతో సహనంతో, సంయమనంతో మనకు అనేక రకాల అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. అయినప్పటికీ కూడా సోదరులారా, ఆయన ఆగ్రహించే ఒక పాపం కూడా ఉన్నది. ఏమాత్రం కూడా క్షమించినటువంటి పాపం కూడా ఒకటి ఉన్నది. దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఆయనతో పాటు ఎవరిని కూడా దైవత్వంలో భాగస్వాములుగా నిలబెట్టకండి. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మరొక సందర్భంలో ఈ విధంగా తెలియజేస్తుంది. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రిక బిల్లాహ్ వ యగ్ఫిరు మా దూన జాలిక లిమన్ యషా. దీని అర్థం ఏంటంటే, అల్లాహ్ క్షమించినటువంటి పాపం ఏదైనా ఉన్నది అంటే అది ఆయనకు భాగస్వాములుగా నిలబెట్టడం. మరి అది తప్ప ఆయన తాను కోరిన వారి అన్ని పాపాలను కూడా క్షమిస్తాడు. ఎవరైతే దైవానికి సమానంగా నిలబెట్టారో వారు భయంకరమైనటువంటి పాపాన్ని చేసినట్లే అని సృష్టి ప్రభు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ సోదరులారా, మనము ఇంకా బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, భాగస్వాములుగా నిలబెట్టడం అంటే ఏమిటండి, ఆయనకు సమానులుగా నిలబెట్టడం అంటే ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, సమానంగా నిలబెట్టడం అంటే మరి ఎవరినైనా తీసుకొచ్చి దేవుని స్థానాన్ని ఇవ్వడము, ఈయన కూడా దైవమేనండి అని చెప్పేసి ఆరాధనలు, ప్రార్థనలు ఆయనకు చేయడము, మరి మనం స్వయంగా ఒక స్వరూపాన్ని కల్పించుకొని, మనకు తెలియనటువంటి ఒక స్వరూపాన్ని కల్పించుకొని ఆరాధన చేయడము, సాటి మనుషులను మరి దేవుని స్థానాన్ని ఇచ్చి ఆరాధన చేయడం, ఇవన్నీ కూడా దేవునికి సాటి కల్పించడంలోనే వస్తుంది. ఎందుకంటే ఆయన అస్తిత్వంలో ఎవరికి కూడా భాగస్వామ్యం ఇవ్వకూడదు. అస్తిత్వం అంటే ఆయన ఎంతమంది అన్న ప్రశ్న వచ్చినప్పుడు సోదరులారా, సమాధానం ఆయన ఒక్కడే అన్న సమాధానం వస్తుంది. దీని గురించి మనము మరి సందర్భం వచ్చినప్పుడల్లా తెలుసుకుంటున్నాము. గ్రంథాలన్నీ కూడా దేవుడు ఒక్కడేనని చెప్తున్నాయని. ఈ విధంగా ఆయన అస్తిత్వంలో ఎవరిని కూడా భాగస్వాములు చేయకూడదు. అంటే ఆయన ఇద్దరిని కానీ, లేకపోతే ముగ్గురిని కానీ, 3 కోట్ల మందిని, 33 కోట్ల మందిని, ఈ విధంగా
దైవాలు అనేక మంది అని భావించి ఆ విధంగా ఆరాధన చేయడము అది ఆయన అస్తిత్వాన్ని కాదనడమే. ఎందుకంటే సృష్టించిన వాడు ఒకడు, మరి సమస్త అనుగ్రహాలు కురిపిస్తున్నవాడు ఆయన. మరి అటువంటిది ఆయనకు సమానులుగా ఇంకొకరిని నిలబెట్టడము లేదు, ఈయన కూడా దైవమే అనడము లేదండి, అనేక మంది ఉన్నారు అని చెప్పేసి ఈ విధంగా భావించడము, ఇవన్నీ కూడా ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క దైవత్వంలో భాగస్వామ్యాలను నిలబెట్టడమే. ఇది ఒకటి సోదరులారా మనం చేయకూడనటువంటి పని. ఇక రెండోది ఏంటంటే ఆయన గుణగణాలు. దేవుని యొక్క గుణగణాలలో ఎవరిని కూడా మరి మధ్యవర్తులుగా కానీ లేకపోతే సహవర్తులుగా కానీ మనం నిలబెట్టకూడదు. ఉదాహరణకు చూడండి, పుట్టించేవాడు ఆ సృష్టి ప్రభు దైవం అల్లా, మరి ఇంకొకరిని తీసుకొచ్చి ఈయన కూడా సృష్టికర్తేనండి అని భావించడము, ఈయన కూడా పుట్టిస్తాడు అని మరి ఆయనకు ఆరాధన చేయడము, ఈ విధంగా మనం ఒక స్వరూపాన్ని కల్పించుకొని ఈయన సృష్టికర్త అండి అని చెప్పేసి భావించడం, ఈ విధంగా ఆయన గుణగణాలలో సాటి కల్పించడమే. ఇంకా దైవము మరి మరణాన్ని ఇచ్చేవాడు, ఎంత మాత్రం కూడా ఆయన స్వయంగా మరణించాడు. అలాంటిది ఈయన నాకు మరణాన్ని ఇస్తాడని లేకపోతే పలానా వ్యక్తి నన్ను నా యొక్క ప్రాణాలను తీస్తాడని ఈ విధంగా భావించడము, అది కూడా దేవుని గుణగణాల్లో సాటి కల్పించడమే. అదేవిధంగా సోదరులారా, మరి దైవము స్వయంగా ఎంత మాత్రం కూడా పుట్టడు, ఆయన చావు పుట్టుకలకు అతీతుడు, ఆయన జన్మని ఇస్తాడు, పుట్టుకని ఇస్తాడు, కానీ ఆయన ఎంత మాత్రం కూడా స్వయంగా ఆయన జన్మించడు. ఎందుకంటే జనన మరణాలను లేనివాడే దైవం అవుతాడు. మరి ఈ విధంగా దేవుడు పుట్టాడని భావించడం, దేవుడు చనిపోయాడని భావించడం, మరి ఎవరినైనా మనుషులను తీసుకొచ్చి ఈయన దేవుని రూపంలో వచ్చినటువంటి దైవమని, ఈయన చనిపోయాడు లేకపోతే ఈయన బ్రతికాడు, ఈ విధంగా బలహీనతలను అన్నీ ఆపాదించడము, ఇవి దేవుని గుణగణాల్లో సాటి కల్పించడమే. అదేవిధంగా ఆహారాన్ని ప్రసాదించేవాడు ఆయన, అవసరాలు ఆదుకునేవాడు ఆయన, సహాయాన్ని చేసేవాడు ఆయన. మరి ఇంకొకరిని తీసుకువచ్చి మరి ఈ మనిషి నాకు సహాయం చేస్తున్నాడని లేకపోతే ఈయన దేవుని అంటే దేవుని వల్లే వచ్చి నాకు సహాయం చేశాడని దేవుని స్థానాన్ని ఆయనకి ఇవ్వడం, ఈ విధంగా దేవుని గుణగణాలలో సాటి కల్పించడం కూడా మరి దైవానికి దూరంగా తీసుకుని వెళ్ళేది. ఇక మూడోది ఏంటంటే ఆయన యొక్క హక్కులు. ఆ హక్కులలో ఎవరిని కూడా సాటిని సమానాన్ని కల్పించకూడదు. హక్కులు అంటే ఏమిటండి అన్న ప్రశ్న వస్తే సోదరులారా, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము, మన పూజలకు మరి మన ప్రార్థనలకు అర్హత కేవలం ఆయన ఒక్కనికి ఉన్నది కాబట్టి మన పూజలు, మన ప్రార్థనలు, మన మొక్కుబడులు ఆయన ఒక్కనికి చేయడము, ఇది ఆయన హక్కు, మన బాధ్యత. ఈ హక్కును మనము మరొకరికి ఎంత మాత్రం కూడా ఇవ్వకూడదు. ఆ వ్యక్తి ఎంతగా మనము ఆదుకున్నప్పటికీ కూడా, ఇంకా ఎంత సహాయాన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే చేయించేవాడు ఆ పైవాడు, చేసేవాళ్ళు మరి మనలాంటి మానవులు అవుతారు. కాబట్టి చేయించిన వాడిని వదిలిపెట్టేసి మనము ఎందుకంటే చేయించేవాడు మనకు కనబడడు, చేసేవాడే కనబడుతుంటాడు, ఈయనే చేస్తున్నాడు అని భావిస్తుంటాం సోదరులారా. ఈ విధంగా మరి చేయించేవాడిని విడిచిపెట్టి అనుగ్రహాలు ఇస్తున్నవాడిని విడిచిపెట్టి అనుగ్రహాలకు మనము ఆరాధన చేయడము, ఇవన్నీ కూడా దేవునికి సాటి కల్పించేవి. కాబట్టి ఆయన హక్కులో మనం ఎంత మాత్రం కూడా ఎవరికి కూడా భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఒక వ్యక్తి మనకు ఎంతగా నచ్చినప్పటికీ కూడా మరి దేవుని యొక్క స్థానాన్ని అతనికి ఇచ్చి దేవునిగా అతన్ని భావించి ఆరాధన చేయడం అనేది ఆయన హక్కును మనము కాలరాసినట్లే. కాబట్టి ఆయన హక్కులో ఎవరికి మనం భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఇక 4వ విషయం ఏమిటంటే ఆయన అధికారాల్లో ఎవరిని కూడా మనం భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఉదాహరణకు క్షమించేవాడు, కరుణించేవాడు, కనికరించేవాడు ఆ సృష్టి ప్రభు అల్లాహ్ మాత్రమే. మరొకరిని తీసుకొచ్చి ఈయన మా పాపాలను క్షమిస్తాడు అని, లేకపోతే ఈయన మా తప్పులను క్షమిస్తాడు అని, లేకపోతే పలానా బాబాగారు మమ్మల్ని క్షమిస్తారు అని, పలానా మాతాగారు, పలానా ఇంకొకళ్ళు ఎవరు, ఈ విధంగా వీళ్ళు క్షమిస్తారు మమ్మల్ని, వీళ్ళని నమ్ముకుంటే మా పాపాలన్నీ కూడా పోతాయని, ఈ విధంగా దైవాన్ని విడిచిపెట్టి మధ్యవర్తులను కల్పించుకోవడం, ఇది ఆయన అధికారంలో భాగస్వాములను కల్పించడం. ఈ విధంగా సోదరులారా, ఆయన అస్తిత్వంలో కానీ, గుణగణాల్లో కానీ, మరి ఆయన అధికారాల్లో కానీ, ఆయన హక్కుల్లో కానీ ఎవరికి కూడా మనము భాగస్వామ్యం ఇవ్వకూడదు. ఈ విశ్వాసం మనకు ఎంత బలంగా ఉంటే మన జీవితం కూడా అంతే బలంగా ఉంటుంది.
మన దేవునితో అనుబంధం, బంధం, సంబంధం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇది సరిగ్గా లేనంతకాలం సోదరులారా, మనము ఎంతగా దైవాన్ని గురించి తప్పిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆయన గురించి తెలుసుకోవాలి అన్న ఆరాట మనలో ఎంతగా ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా మనము దైవాన్ని గురించి తెలుసుకోలేము. మరి సోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. అదేంటంటే, ఎవరి గురించి అయితే దైవము ఏ ప్రమాణాన్ని కూడా అవతరింపజేయలేదు. ప్రమాణం అంటే రుజువు. ఆయన పలానా గ్రంథంలో ఈయన కూడా దైవమే, లేకపోతే ఈయనను నేను పంపాను దేవుని స్థానాన్ని ఇచ్చి, కాబట్టి మీరు ఈయనను ఆరాధించండి అన్న రుజువు కానీ అన్న వాక్యం కానీ ఏదైనా ఉన్నదనుకోండి, అవునండి పలానా గ్రంథంలో ఆ విధంగా ఉన్నది, పలానా గ్రంథంలో దేవుడు మరి ఈయనను పంపాడు, ఈయనను కూడా ఆరాధించండి అని చెప్పాడు అని మనం భావించామనుకోండి, అప్పుడు ఏదైనా ఒక రుజువు ఉంటుంది. నిజంగా అటువంటి వాక్యం ఏదైనా ఉన్నది అంటే సోదరులారా, కానీ పరిశీలన చేయండి. మరి నేను ఛాలెంజ్ చేస్తున్నాను సోదరులారా, మీరు వేదాలను మీరు పరిశీలన చేయండి, భగవద్గీత గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేయండి. సృష్టిలో ప్రస్తుతం ఉన్నటువంటి దైవ గ్రంథాలుగా పిలువబడే ఏ గ్రంథాన్నైనా తీసుకుని మీరు పరిశీలన చేయండి. ఒక్క దైవం తప్ప మరొకడు మరి ఆరాధనకు అర్హుడు అని ఉన్నట్లయితే మరి మీరు నాకు చూపించండి సోదరులారా. కానీ ఆ విధంగా ఎవరు కూడా చూపించలేరు, ఎందుకంటే ఆ విధంగా ఏ మాత్రం కూడా లేదు. దైవ గ్రంథాలుగా పిలువబడే అన్ని గ్రంథాలు కూడా ఒకే దైవాన్ని గురించి బోధిస్తున్నాయి. అంతే తప్పించి మరి పలానా గ్రంథంలో ఆయన ఇంకొకరిని పంపాడండి, ఆయనను కూడా దైవాలుగా భావించమని చెప్పాడు అన్నది ఏదైనా ఉన్నదంటే సోదరులారా, ఈ సృష్టి మారిపోయేది. చూడండి, ఏ మాత్రం కూడా రుజువు లేనటువంటి ఒక సిద్ధాంతాన్ని కల్పించుకుని ఈ రోజున మనం అందరం కూడా ఏ విధంగా అనుసరిస్తున్నాం. కాబట్టి సోదరులారా, ఆధారము లేనిది, రుజువు లేనిది మనం ఏ విధంగా మనము ఒక విషయాన్ని అనుసరిస్తాం. ఉదాహరణ చూడండి, మన వ్యక్తిగత జీవితంలో ఏదైనా ఒకళ్ళు మన మీద ఒక నిందన మోపారనుకోండి, మనం రుజువు అడుగుతాం. రుజువు చూపించు, ఏమిటి నువ్వు చెప్తున్న దానికి నిజమని ఏమిటి రుజువు, ఏమిటి ప్రూఫ్ అని చెప్పేసి మనము అతన్ని డిమాండ్ చేస్తాం. సోదరులారా, ఈ రోజున మనము దైవానికి సమానంగా అనేక మందిని కల్పిస్తున్నాం. ఒకళ్ళు కాదు, రోజుకొకళ్ళు సోదరులారా. మనము చేస్తున్న దానికి ఆధారం ఏదైనా ఉన్నదా, రుజువు అనేది ఏదైనా ఉన్నదా సోదరులారా? ఎవరైనా మనల్ని అడిగారనుకోండి, ఏమండి మీరు పలానా ధర్మాన్ని అనుసరిస్తున్నారు, మీ ధర్మంలో ఇంతమంది దైవాలు ఉన్నారు అని ఎక్కడైనా ఏదైనా గ్రంథంలో రుజువు ఉన్నదా అని మనం ప్రశ్నిస్తే మనం ఏం సమాధానం చెప్తాం సోదరులారా? ఒకసారి ఆలోచన చేయండి. ఉదాహరణకు ఒక ముస్లిం సోదరుని, ఏమయ్యా మీ ఖురాను మరి అనేక మంది దైవాల గురించి బోధిస్తున్నదంటే ఎంత మాత్రం కూడా లేదు అంటాడు. ఎందుకంటే మొదటి నుండి చివరి వరకు కూడా ఆ దైవ గ్రంథము ఇలాహుకుం ఇలాహు వాహిద్ అనే బోధించింది. అంటే ఓ మానవులారా, మీ ఆరాధ్యుడు, మీ దైవము, మీ ప్రభువు, మీ సృష్టికర్త కేవలం ఒక్కడు మాత్రమే, ఆయనకు మాత్రమే మీరు ఆరాధన చేయండి అన్న సత్యాన్నే మరి ఖురాన్ అంతా కూడా బోధించింది. కాబట్టి సోదరులారా, ఖురాన్ ఒకటే కాదు, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలు అన్నీ కూడా అదే బోధిస్తున్నాయి. నేను పడుతున్నటువంటి తపన అంతా కూడా అదే సోదరులారా. గ్రంథాలన్నీ కూడా ఒకే దైవాన్ని గురించి బోధిస్తున్నప్పటికీ కూడా, అంత ఖచ్చితమైనటువంటి బోధన ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మానవులందరూ ఎందుకు ఈ విధంగా మార్గాన్ని తప్పిపోతున్నారు? ఏ రుజువుతోటి, ఏ ఆధారంతో మరి వారు తమ యొక్క జీవితాలను ఈ విధంగా మార్చుకుంటున్నారు? తమ ధర్మాన్ని ఏ విధంగా వీరు విడిచిపెట్టేస్తున్నారు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. రేపు సృష్టి ప్రభు ముందు మనం అందరూ కూడా నిలబడతాం. నేను నిలబెడతాను, మీరు నిలబడతారు, అందరూ కూడా సమానంగా నిలబడతారు. మరి దైవం ప్రశ్నిస్తాడు, సరే నన్ను కాదని నువ్వు అనేక మందిని కల్పించుకున్నావు, దానికి రుజువు ఏదైనా ఉన్నదా? నీ గ్రంథాన్ని తీసుకురా. నీవు వేదాలను చదివేవాడివైతే వేదాలను తీసుకురా. నువ్వు ఉపనిషత్తులను చదివేవాడివైతే ఉపనిషత్తులను తీసుకురా. నీవు భగవద్గీత గ్రంథాన్ని చదివేవాడివైతే భగవద్గీత గ్రంథాన్ని తీసుకురా. నీవు బైబిల్ గ్రంథాలను చదివేవాడివైతే బైబిల్ గ్రంథాలను తీసుకురా. ఒక్క దైవం తప్ప అనేక మంది ఉన్నారు అన్న వాక్యాన్ని నాకు అందులో చూపించు. సోదరులారా, సూటిగా మనల్ని ప్రశ్నించబోయే ప్రశ్న ఇదే. ఏం సమాధానం చెప్తామో అని ఈ రోజున మనం ఆలోచన చేయాలి సోదరులారా. లేదు పలానా వ్యక్తి చెప్పారండి, అందుకనే ఓ ప్రభువా పలానా వ్యక్తి ఈ విధంగా అనుసరించేవాడు, నేను కూడా అనుసరిస్తున్నాను, పలానా ఆయన ఈ విధంగా ఉన్నది అని చెప్పాడు, నేను ఎప్పుడు కూడా గ్రంథాన్ని చూడలేదు, నేను ఉందేమో అనుకున్నాను. ఇటువంటి సాకులు, ఇటువంటి వంకులు దేవుని వద్ద చెల్లుతాయో సోదరులారా?
ఎంత మాత్రం కూడా చెల్లవు. కాబట్టి ఆలోచన చేద్దాము. దైవం మనకు ప్రసాదించినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగిద్దాము. గ్రంథాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి. చివరిగా వచ్చినటువంటి అంతిమ దైవ గ్రంథం మరింత స్పష్టంగా మనకు మార్గాన్ని చూపిస్తుంది. అంతిమ దైవ గ్రంథంలో దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్ ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం వ అంజల్నా ఇలైకుం నూరం ముబీనా. ఓ మానవులారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి స్పష్టమైనటువంటి మార్గదర్శకత్వం వచ్చేసింది. మీకు మరి మార్గాన్ని చూపించి వెలుగును నేను పంపాను, దీనిని మీరు అనుసరించండి, మార్గాన్ని తప్పకండి. అనేక విధంగా మార్గాలను తప్పించడానికి శైతాన్ అనుక్షణం కూడా మీ వెంటపడి ఉంటాడు. కాబట్టి వాడి మాట మీరంత మాత్రమే వినకండి, దైవం ఒక్కడే మీరు ఆరాధించండి, మరి ఆయన పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని అనుసరించండి అని మనకు అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో తెలియజేయడం జరిగింది సోదరులారా. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకుందాము. ఏ విషయాలు అయితే మనం ఇక్కడ వింటున్నామో వీటి పట్ల ఆలోచన చేద్దాము. కేవలం విని ఊరుకోకుండా సోదరులారా, వీటి పట్ల మనము మరింత అవగాహన కల్పించుకుని పరిశీలన చేద్దాము. సత్యాన్ని మనము అన్వేషణ చేద్దాము. సత్యాన్ని మాత్రమే అనుసరిద్దాము. ఆ సత్యం మనలను ఇహపరలోకాలలో రక్షిస్తుంది. సత్యము, ధర్మము ఒక్కటే ఎప్పటికైనా కూడా మరి ప్రాబల్యం వహిస్తుంది, మనలను స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఆ సత్యాన్ని మనము అనుసరించే విధంగా సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ కూడా మరి మార్గం నిర్దేశన చేయాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.